అందరికీ నమస్కారం. నా పేరు కె సత్యనారాయణ. బోస్ పుస్తకానికి అనువాదకుడిని, రచయితని. ఆ సందర్భంగా బోస్ పుస్తకం రాసేటప్పుడు నాకు కలిగే కొన్ని ఆలోచనలు మీ ముందు ఉంచుతున్నాను. ఇప్పటి వరకు బోస్ ఆగస్టు 18, 1945 రాత్రి ఇండియన్ టైం ప్రకారం 9 గంటలు, టైవోకో టైం ప్రకారం 7 గంటలు చనిపోయారని, అలాగే అతని తాలూకా అస్థికలు ఆయన దహనపరిచింది 22, అస్థికలు 23 కలెక్ట్ చేశారు. అతని అస్థికల్ని జపాన్ టోకియో రెంకోజీ టెంపుల్లో బౌద్ధమత అధికారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 18, 1945 నుండి అక్కడ ఉంచారు. అక్కడే ఉన్నాయి ఈ రోజు కూడాను అతని అస్థికలు. అయితే ఇప్పుడు మనం చెప్పబోయే అంశం ఏమంటే, ముగింపుగా బోస్ గారు కూతురు కోరిన విధంగా ఆయన అస్థికల్ని భారతదేశానికి తీసుకురావాలి. డిఎన్ఏ టెస్ట్ అంటే మైటోకాండ్రియా డిఎన్ఏ టెస్ట్ చేసి అవి బోస్ గారు అని నిర్ధారణ అయిన తర్వాత తీసుకురావాలని చెప్పి ఆమె కోరుతుంది. ఆ కోరికకి మనం రచయిత, ఈ పుస్తకాన్ని రచయిత ఎవరు, ది లైట్ టు రెస్ట్ ది కాంట్రవర్సీ ఆర్ సుభాష్ చంద్ర బోస్ అనే పుస్తకం రాసిన అతను ఆశిష్ రే. బెంగాలీ బోర్న్, బట్ లండన్ లో సెటిల్ అయ్యాడు. ఆయన రష్యా, అమెరికా, ఇండియా, జపాన్, సింగపూర్ అన్ని దేశాలు 7-8 దేశాలు తిరిగి, అన్ని ఆర్కీవ్స్ తిరిగి అనేకమైన బోస్ ఫైల్స్ కలెక్ట్ చేసి అనేక విధాలుగా డిఎన్ఏ టెస్ట్ చేయాలని చెప్పి గవర్నమెంట్కి చాలా ప్రయత్నం చేసి ఆ డిఎన్ఏ టెస్ట్ చేసే పాథలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి ఆయన కూడా ఫైనల్ గా కన్క్లూజన్ ఏంటంటే, ఈ బోస్ తాలూకా రెమనెంట్స్ చితాభస్మాల్ని డిఎన్ఏ టెస్ట్ చేసి ఇండియాకి తీసుకురావాలి అని ఆయన కోరడం జరిగింది. అయితే మైటోకాండ్రియా డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఎస్టాబ్లిష్ అవుతుందని డిఎన్ఏ టెస్ట్ చేసే సైంటిస్టులు కూడా అంగీకరించారు. వాళ్ళు అంగీకరించిన మీదట ఇతనిని బోస్ మరణంపై ఉన్న వాళ్ళ మధ్యన ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా జరిగాయి. ఎవరి మధ్యన, ఈ ఆశిష్ రేని ఆ పాథాలజీ డిపార్ట్మెంట్ కూడా మధ్యలో జరిగాయి. వాళ్ళు ఏమంటారంటే, డెఫినెట్ గా ఈ అవకాశాలపై డిఎన్ఏ టెస్ట్ చేయొచ్చని, అతను మైటోకాండ్రియా డిఎన్ఏ చేస్తే ఖచ్చితంగా తెలుస్తుందని మాట ఇవ్వలేము, కానీ చేస్తే నిర్ధారణ అవ్వడానికి ఆస్కారం ఉంది. అయితే బోస్ గారి చెల్లెలి పిల్లలు, కూతురు కొడుకు ద్వారా అయితే ఇంకా ఈజీ అవుతుంది. మీరు ఇప్పుడు రహమాన్ నీర్ మహమ్మద్ చెప్పిన ప్రకారము, అబీబ్ రహమాన్ తాలూకా కొడుకు చెప్పిన ప్రకారము దంతాలు బంగారం కోటింగ్ ఉన్న దంతాలు ఆ కలశాల్లో ఉన్నాయని ఆయన చెప్తాడు. ఎవరు? అబీబ్ రహమాన్ కొడుకుతో చనిపోయే ముందర. అవి ఉంటే ఇంకా ఈజీగా డిఎన్ఏ పరీక్ష నిర్ధారణ అవడానికి అవకాశం ఉంది. నికోలస్ II, రష్యన్ తాలూకా రాజు నికోలస్ II 75 years తర్వాత మేము డిఎన్ఏ పరీక్ష చేశాము. ఆయన రక్తవంశులు చెల్లెలు తాలూకా వాళ్ళు రాయల్ ఫ్యామిలీ రక్తం ఇచ్చిన ద్వారా పరీక్షించితే నికోలస్ II అని నిర్ధారణ అయింది. అలాగే కొంత అవకాశం ఉంది, దంతాలు గోల్డ్ ప్లేటెడ్ దంతాలని చెప్పడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, ఇది 70వ సంవత్సరం అమృత ఉత్సవం సందర్భంగా దేశానికి తన ప్రాణాన్ని, స్వతంత్ర పోరాట క్రమంలో తన ప్రాణాన్ని దానం చేసిన ఆ మహావీరుడి తాలూకా అస్థికల్ని ఆ జపాన్ తెలియని దేశంలో ఉంచే కంటే, వాళ్ళు కూడా జపానీ దేశస్తులు కూడా గవర్నమెంట్ ప్రభుత్వం కూడా ఆ రోజు నుండి, ఇది 18 సెప్టెంబర్ 1945 నుండి ఈ రోజు వరకు మీరు తీసుకెళ్లిపోండి, మాకేం అభ్యంతరం లేదు. అయితే బోస్ కూతురు అడిగింది, జర్మనీ తీసుకెళ్తే ఇస్తారా? లేదు, ఇవ్వమండి, ఒక్క భారతదేశానికి ఇస్తామన్నారు. కాబట్టి భారత ప్రభుత్వం కూడా కోశల్ కమిషన్ ఉంది. కోశల్ కమిషన్ కూడా నిర్ధారించి 1970 నుండి 75 వరకు విచారించి ఆ కోశల్ కమిషన్ కూడా ఫైనల్ గా నిర్ధారించింది ఏంటంటే, అయ్యా
ఇవి బోస్ తాలూకా మరణం కరెక్టే, 18 ఆగస్టు 1945 అయింది, ఆయన ఆస్తికులు కూడా అక్కడ ఉండడం కరెక్ట్ అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అలాగే అంతకు ముందర సాన్వాస్ కమిటీ, ఇతను ఎవరు, కోశల్ అనే అతను సుభాష్ చంద్రబోస్ కి 1924లో జూనియర్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో. ఇతను అన్నోన్ మ్యాన్ కాదు, జడ్జి గారే జస్టిస్ కోశల్ గారు, ఆయనే జస్టిస్ అయ్యి ఈయనకి తెలిసిన అతనే బోస్ గారికి, అభిమానం ఉన్న అతనే బోస్ గారు అంటే. అలాగే సాన్వాస్ కమిషన్ కూడా, సాన్వాస్ కమిషన్ వేశారు, సాన్వాస్ కమిటీకి బోస్ గారు అన్న కూడా ఉన్నాడు అందులో. అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉన్నారు, ఐసీఎస్ ఆఫీసర్ కూడా ఉన్నారు. వీళ్ళ ముగ్గురు కూడా ఎంక్వైరీ చేసిన మీద 2:1లో ఆయన కమిటీ ఫైనల్ గా నిర్ధారించిందంటే బోస్ గారు 18వ తేదీ ఆగస్టు 1945లో చనిపోయారు, మరణించారు అని నిర్ధారించారు. అలాగే మొన్నను ఈ గవర్నమెంట్ కూడాను 2017లో బోస్ గారు మరణించారు అదే రోజునని చెప్పి చెప్తున్నారు. అన్ని గవర్నమెంట్లు అంగీకరించారు కాబట్టి వీళ్ళిద్దరూ కోరిక మన్నించి బోస్ గారి ఫ్యామిలీలో కూడా సగం మంది అంగీకరిస్తున్నారు, సగం మంది అంగీకరించడం లేదు. కనుక మీరు వీళ్ళ బోస్ గారి కూతురే సోల్ అధికారి కాబట్టి, ఇన్హెరిటెన్స్ హక్కుదారి కాబట్టి ఆమె రిక్వెస్ట్ చేస్తుంది. మీరు చూసే ఉంటారు, టీవీలో ఉంది, గత 3-4 సంవత్సరాల నుండి తన పేపర్ స్టేట్మెంట్స్ లో ఇస్తుంది జర్మనీ నుండి. నేను చనిపోయే ముందర, మా అమ్మ చనిపోయే ముందర మా ఆస్తికలు తీసుకురావాలనుకున్నా అవ్వలేదు, నేను చనిపోయే ముందరైనా తీసుకొచ్చి హైందవ ధర్మం ప్రకారం ఆయనకి సంస్కరణ చేసి ఆయనకి ఒక మంచి విగ్రహం కట్టి, పెద్ద ఎత్తున విగ్రహం కట్టి నివాళులు అర్పించాలని చెప్పి ఆమె కోరుకుంటుంది. దీని దృష్ట్యా అయితే వీళ్ళందరూ ఎవరి ఆధారం మీద ఈ ఎంక్వైరీ చేశారు? వీళ్ళందరూ కూడా ఆ రోజు బోస్ గారు చనిపోయేటప్పుడు ఫ్లైట్ లో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళందరినీ 13 మంది ఉన్నారు. 13 మందిలో అందులో 6 అక్కడికక్కడే చనిపోయారు. బతికున్న వాళ్ళు ఎవరెవరు, హబీబ్ రహమాన్ బతుకున్నాడు, అలాగే యుకిచి అరాయ్ బతుకున్నాడు, తాడియో సకాయి బతుకున్నాడు, ఎస్ నోనోగాకి బతుకున్నాడు, కోనో నావిగేటర్ కూడా బతుకున్నాడు, తకహాసి బతుకున్నాడు, ఆర్ఐ కెప్టెన్ అతను కూడా బతుకున్నాడు. చనిపోయింది ఎవరెవరు ఆ రోజు ఫ్లైట్ లో, సైదేయి మేజర్ జనరల్, టకాజావా మేజర్ జనరల్, కెప్టెన్ పైలట్ ఆఫ్ కెప్టెన్, రేడియో స్టాఫ్ 2, 3, సుభాష్ చంద్రబోస్ కూడా, మొత్తం 6 చనిపోయారు. దాంట్లో మిగతా 7 బతుకున్నారు. ఈ 7 కమిటీ ఎంక్వైరీ చేసింది. కమిటీ ఎవరెవరిని, ఈ 3 కమిటీలు ఎంక్వైరీ చేశాయి. అదే కాకుండా బ్రిటిష్ గవర్నమెంట్ కి చాలా అనుమానం వచ్చింది బోస్ గారు చనిపోయారు వైస్రాయ్కి. వెంటనే అక్కడికి కేబినెట్ లో చెప్పి ఫిన్నిస్ అనే పోలీస్ ఆఫీసర్ కి పంపించి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు. బోస్ గారంటే చాలా భయం బ్రిటిషర్స్ కి, ఆ దడకు ఆయన చనిపోయాడా లేదా, వాళ్ళకి యాక్చువల్ గా అయితే వాళ్ళకి చాలా చంపేయాలని ఎత్తుగడలు ఉండేవి. కనుక వాళ్ళే ముందరగా నిర్ధారించుకున్నారు. వీళ్ళందరూ ఎవరెవరిని చేసి ఎంక్వైరీ చేశారంటే వాళ్ళ పేర్లు చెప్తాను చూడండి. శ్రీ టి హచియా, వాళ్ళెవరు, మంత్రి ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ ఫ్రీ ఇండియా. అలాగే పేరు, వాళ్ళ వృత్తులు కూడా చెప్తాను, ఎందుకంటే వాళ్ళు మామూలు వాళ్ళు కారు, వాళ్ళు కూడా స్టాటస్ ఉన్న వాళ్ళే. ఎస్ నోనోగాకి, లెఫ్టినెంట్ కర్నల్, స్టాఫ్ ఆఫీసర్, హెడ్ క్వార్టర్స్, ఎయిర్పోర్ట్, జపాన్, అతన్ని ఎంక్వైరీ చేశారు. టి యోసిమి, సర్జన్ కెప్టెన్, నమోని బ్రాంచ్, టైపాయ్ ఆర్మీ హాస్పిటల్ కి ఇన్ఛార్జ్, ఇతనే తనియోసి యోసిమి, ఇతనే బోస్ గారికి ట్రీట్ చేస్తాడు. అలాగే టి శృత, ఆర్మీ సర్జన్ పై హాస్పిటల్, యోసిమికి అసిస్టెంట్. కె అరాయ్, కెప్టెన్, హెడ్ క్వార్టర్స్, సుకాన్ ఎయిర్ కార్పొరేషన్. ఎం తకురా, లెఫ్టినెంట్ కర్నల్, స్టాఫ్ ఆఫీసర్, ఇంపీరియల్ హెడ్ క్వార్టర్స్. ఎన్ సిబుయా, లెఫ్టినెంట్ కర్నల్, స్టాఫ్ ఆఫీసర్, ఆర్మీ ఫోర్స్. టి సకాయి, బర్మా మేజర్ బెటాలియన్ కమాండర్. కె సకాయి, మేజర్ కమాండర్ బెటాలియన్. ఎం కినోసితా, మేజర్, ఇంపీరియల్ హెడ్ క్వార్టర్స్. ఎం నకామురా, కెప్టెన్, తైపాయ్ ఎయిర్పోర్ట్. ఇతని నకామురా అతను ప్రత్యక్ష సాక్షి. ఆ రోజు ఎయిర్పోర్ట్ లో విమానం బయలుదేరి నుండి ఎడమ వైపు ప్రొఫైలర్ బాగులేదు, ఇంజిన్ బాగులేదు అని చెప్పింది నకమురనే.
ఆ తర్వాత దాన్ని మెజెన్ థకావా అండ్ ఆర్ఐ ఎదురు చూసుకొని బాగానే ఉందంటే ఫిట్ ఉంటే ఆయన కూడా నచ్చి ఎగురుతుంది. ఆయన ఎదురుగుండానే విమానం కూలిపోవడం, ఇలా బార్డర్ దాటుతుండగానే సరిహద్దు విమానం ఎయిర్పోర్ట్ తాలూకా సరిహద్దు దాటుతుండగానే ఆ ప్రొఫైలర్ పడిపోయి పెద్ద శబ్దం వస్తుంది. తెర చూసుకుంటే అది ప్రొఫైలర్ తెలిస్తే ఇరిగిపోతుంది. ఇది మెయిన్. అయితే మనం ఏ విధంగా ఈ విమానం ప్రమాదం జరిగిందంటే, విమానం ప్రమాదం జరిగినప్పుడు యాక్చువల్గా సర్క్యూట్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ ఆగి ఉంటే మంటలు చెలరేగేవి కాదు. మంటలు చెలరేగడం మూలంగా ఈ గ్యాసోలిన్ ఆయిల్ ట్యాంక్స్ సుభాష్ చంద్రబోస్ ఎదురుగుండా పక్కనే కూర్చున్నది, లెఫ్ట్ సైడ్ కూర్చుంటే రైట్ సైడ్ ఉన్న ట్యాంకర్స్ పేలిపోవడం, మొత్తం బోస్ గారి ఒంటి మీద అది వెదజల్లడం, బోస్ గారి చలికి పైకి వెళ్తే 4000 ఫీట్కి వెళ్తే చలి కొండలని ముందర జర్కిన్ వేసుకోవడం, ఇవన్నీ కూడా దోహదపడ్డాయి. మొత్తం 2/3 వంతులు శరీరం బోస్ గారికి కాలిపోయింది. ఈ విధంగా వీళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తారు. చేసి ఆ రోజు దర్యాప్తు ఫలితాలు ఏంటి, ముఖ్య అంశాలు ఏంటంటే బోస్ కదలికలు ఎలా జరిగాయి. ఆగస్టు 17, 1945 ఉదయం 8 గంటలప్పుడు ఉదయం బ్యాంకాక్ నుండి బయలుదేరారు. 11 గంటలకు సైగాన్ అనే దేశం వచ్చారు. 5 గంటలకు సైగాను బయలుదేరారు. 7:30 గంటలకు టౌరాన్ చేరతారు. ఆగస్టు 18 ఉదయం 7 గంటలకు టౌరాన్ విడిచిపెడతారు. ఉదయం మధ్యాహ్నం 12:30 గంటలకు తాయిపాయ్ వచ్చారు. ఏ రోజు ఆగస్టు 18, 1945 1:50 తాయిపాయ్ వదిలారు. 3 గంటలకి విమానం 2:45 విమానం ప్రమాదం జరిగింది. అలాగే వెంటనే టేకింగ్ ఆఫ్ జరిగిన తర్వాత బోస్ ప్రయాణం చేస్తున్న విమానం కూలిపోయింది, నేలపై పడిపోయింది, అతని గాయాలయ్యాయి. ఆగస్టు 18 సుమారు మధ్యాహ్నం 3 గంటలకు నాన్నమన్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. సాయంత్రం 7 వరకు అతను ట్రీట్మెంట్ లో పొందుతూ చనిపోయాడు. ఆగస్టు 22న అతను దహనపరిచారు. తాయిపాయ్ మున్సిపల్ క్రిమేషన్ గ్రౌండ్ లో ఆయనకి దహనపరిచారు. ఆగస్టు 23 అతని కర్మకాండ చేశారు. తాయిపాయ్ నిసి రెంకోజీ గుడిలో ఆయన వాళ్ళు వచ్చి ఈ దహనకాండ చేశారు. ఆఖరికి సెప్టెంబర్ 18, 1945లో ఈ రెంకోజీ టెంపుల్లో ఏదైతే ఇప్పుడు మనం చెప్తున్నామో ఆ రెంకోజీ టెంపుల్లో అస్థికలన్నీ ఉన్నాయి. ఇది వాళ్ళ ఈ కమిటీలన్నీ నిర్ధారించింది. ఏ కమిటీలు నిర్ధారించాయో మీకు కమిటీ వివరాలు కూడా మీకు చెప్తాను. ఏ కమిటీలు ఈ మరణం నిర్ధారించిందో